నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ కు 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వాహన డ్రైవర్స్. కాకినాడ జిల్లా సామర్లకోటలో గల రాక్ సిరామిక్స్ లో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగింపు ఆపాలి. బాధిత ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన. పలు అనుమానాలకు తావిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లా సామర్లకోటలో గల రాక్ సిరామిక్స్ లో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం తగదని బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీన రాక్ సిరామిక్స్ గేట్ వద్ద కొంతమందిని విధులు నిర్వర్తించకుండా ఆపివేయడం జరిగిందని తెలిపారు. 10 నుంచి 18 సంవత్సరాలుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్న తమను అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కాకినాడ లేబర్ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. లేబర్ ఆఫీస్ అధికారులు ఏలూరు హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసి జేసీఎల్ దగ్గర 2 సార్లు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. జేసీఎల్ యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని తెలియజేయడం జరిగిందన్నారు. కానీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు. యాజమాన్యం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, స్థానికులను ఉద్యోగాల నుంచి తీసేసి వలసదారులను ఉద్యోగంలో నియమించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగస్తుల ఆవేదనను అర్థం చేసుకుని తీసివేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ అండి. మేము ఆర్ఏకే సెరామిక్స్ సామర్లకోటలో గత 10 నుంచి 18 సంవత్సరాలుగా ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి. గత ఏప్రిల్ 15వ తారీఖున ఒక సెక్యూరిటీ ద్వారా గేటు వద్ద ఆర్ఏకే గేటు వద్ద 40 మందిని నిలుపుదల చేశారండి. నిలుపుదల చేసిన తర్వాత మేమందరం వెళ్ళి కాకినాడ లేబర్ ఆఫీస్ వద్ద ఫిర్యాదు చేసామండి. మిమ్మల్ని మాది ఏ తప్పు లేకుండా ఒక ఏమీ మాకు ఒక ముందొచ్చు ఏమీ నోటీస్ ఏమీ లేకుండా ఇలా నిలుపుదల చేశారని చెప్పేసి మీ కాకినాడ లేబర్ ఆఫీస్ వద్ద కంప్లైంట్ చేసాం. వాళ్ళు ఏలూరు హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు చేసి మాకు జేసీఎల్ దగ్గర 2 సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఇప్పటికి 2 సార్లు అయింది సార్. 2 సార్లు కూడా వాళ్ళు జేసీఎల్ మేడం గారు ఆవిడ మీరు కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు తొలగిస్తున్నారు, మీరు విధుల్లోకి తీసుకోవాలి ఎంప్లాయీస్లందరినీ కూడా చెప్పేసి యాజమాన్య వారితో చెప్పడం జరిగిందండి. కానీ యాజమాన్యం మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులకు ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. ఎంప్లాయీస్ తొలగించిన ఎంప్లాయీస్లు అందరూ కూడా అండి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఉన్నవాళ్ళండి. వయసు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువులు కానివ్వండి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, కొంతమంది అద్దెలు కట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పటికి ఈ రోజుకి 56 రోజులు అయ్యింది సార్. చాలా జీతాలు కూడా ఏమీ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మేము రాజకీయవేత్తలకు కానివ్వండి, అధికారుల వేత్తలు చాలా వరకు కూడా మేము ఇలాగా స్పందించండి, ఇలాగా మాకు చాలా ప్రాబ్లంగా ఉంది, మాకు కోరికలను ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఫిర్యాదు చేసామండి. దయించి మీడియా పరంగా కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నామండి. ఇలా మేము 10 నుంచి 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి. అందరూ కూడా ఒక పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి. ఆర్ఏకే న్యాయపరంగా చేయకుండా ప్రతిదీ కూడా వర్కర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందండి. ప్రతిదీ కూడా కార్మిక చట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా బిహేవ్ చేస్తుందండి. డిమాండ్ ఏంటి సార్? మా ఉద్యోగాలు ఇప్పించమని చెప్పేసి కోరుతున్నామండి. కంపెనీకి వ్యతిరేకం కాదండి, మా ఉద్యోగాలు తీయడం వల్ల మేము ఇలాగా బయటపడవలసి వచ్చిందండి. అప్పుడే 50 రోజులు దాటింది సార్. జేసీఎల్ గారు ఉద్యోగాలు మీకు ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కంపల్సరీగా ఇవ్వాలి, మీకు న్యాయ వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి 2 సార్లు ఫిర్యాదు ఆవిడ యాజమాన్యానికి చెప్పిందండి. కానీ కలెక్టర్ గారు కూడా ఇచ్చాము సార్, వినతి పత్రం ఇచ్చామండి, మన మున్సిపల్ కమిషనర్కి ఇచ్చామండి, ఆర్టీఓ గారికి ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రం ఇచ్చాను సార్ మేము. అయినా సరే ఏ విధమైన రెస్పాన్స్ ఏమీ లేదండి. మేము
మా న్యాయం జరిగే వరకు కార్యవర్గాలతో కలిసి మేము ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం సార్. కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ వాహన డ్రైవర్స్ కు గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివేల వీరబాబు, డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ 2022 నుండి క్లాబ్ వాహన డ్రైవర్స్ కు ఏనాడు సకాలంలో జీతాలు అందలేదని అన్నారు. ఇటీవల జీతాల గురించి అధికారులకు విన్నవించామని అన్నారు. కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు కూడా జీతాల విడుదల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టామని అన్నారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, దుర్గాప్రసాద్, రాజేష్, భద్ర, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గత 2021 నుంచి ఈ యొక్క క్లాబ్ వాహనాలు పొడి చెత్త తడి చెత్త తరలించే కార్యక్రమంగా ఈ డ్రైవర్లందరూ కూడా ప్రతి ఇంటి నుంచి పొడి చెత్త తడి చెత్తను సేకరణ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క నెల కూడా సరైన టైంకి వేతనాలు చెల్లించడం లేదు. మాకు గత 2 నెలలు దాటిన తర్వాత 3 నెలలు అయిందండి. ఇప్పటి వరకు కూడా సరైన టైంకి మనకి వేతనాలు ఇవ్వడం జరగలేదండి. ఫస్ట్ నెల అయిన తర్వాత గత నెల 25వ తారీఖు దాటిన తర్వాత శాలరీలు పడకపోతే మే నెల, జూన్ నెల 1వ తారీఖు కల్లా 2 నెలల్లో కలిపి వేస్తామని చెప్పడం జరిగింది మన యాజమాన్యం వారు. 2 నెలలు దాటి 3 నెలలు కూడా రావడం జరిగింది. 10వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు కూడా వేతనాలు వేయలేదు. ఇప్పుడు అడిగితే ఇంకా కొద్ది సమయం అడుగుతున్నారు. ఇంతవరకు ఇంకా సమయం అడిగితే 3 నెలలు దాటినా కూడా జీతాలు అయ్యకపోతే మా యొక్క పోషకాహారానికి చాలా ఇబ్బందిగా అడుగుతుంది. దానివల్ల మేమందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసుకొని రేపన్న రోజున మనందరం కూడా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జరుగుతుంది. కాకినాడ నగరపాలక సంస్థలో క్లాబ్ వాహన డ్రైవర్స్ వారు చేసే కృషి నగరంలో అందరూ కూడా ప్రశంసించేదే. ఇవాళ నగరపాలక సంస్థ అవార్డు రావడంలో చెత్త సేకరణలో అత్యంత కీలక పాత్రగా ఈ వాహన డ్రైవర్స్ పోషిస్తున్నారు. కానీ ఏప్రిల్, మే నెల జీతాలు ఈవేళ జూన్ 10వ తారీఖు వచ్చిన జీతం రాలేదు. కాంట్రాక్ట్ సంస్థని అధికారుల్ని కలిస్తే కాకినాడ నగరపాలక సంస్థ నుంచి సిడిఎంఏకి నిధులు పంపించినట్టు చెప్పారు. సిడిఎంఏకి నిధులు పంపించిన కాంట్రాక్టర్ గారు ఎప్పుడు జీతం ఇస్తారనేది కూడా చెప్పకపోవడం చాలా బాధాకరం. జూన్ 12వ తారీఖున స్కూల్స్ అన్ని తెరుస్తున్నారు. ఇందులో అనేక మంది అద్దెళ్లలో ఉంటున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లు తెరిచిన వెంటనే పిల్లలకి ఖర్చులు అవుతాయి, అందరికీ తెలిసిన విషయమే. తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత సమ్మె చేయాలని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది. సమ్మె అంటూ జరిగితే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే. దయచేసి సిడిఎంఏ ఉన్నతాధికారులు కూడా స్పందించి కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ వాహన డ్రైవర్లకి వెంటనే బకాయి జీతాలు 2 నెలల్లో కలిపి ఒక్కసారిగానే జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవో నంబర్ 7 ప్రకారం 18,500 రూపాయల జీతం, పిఎఫ్, పిఎస్ఐ ఎటువంటి బకాయిలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్ చేయడం, చట్ట ప్రకారం వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు అమలు చేయడం, ఇన్సూరెన్సులు, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సహకరించాలని సిఐటి తరఫున, క్లాబ్ వాహన డ్రైవర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన నీట్ పరీక్షా ఫలితాలలో అనేక అనుమానాలు ఉన్నందున తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన నీట్ పరీక్షా ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం, అందులో ఆ 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్కు సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తుందని, తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని పిఆర్ భవనం నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని అన్నారు. ఈ విద్యా సంవత్సరం ఎన్డీఏ విడుదల చేసిన పరీక్షా ఫలితాలపై పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి డిగ్రీ విద్యార్థుల ఇంటర్న్షిప్ చేయడానికి ఎలాంటి టెండర్ నిర్వహించకుండా తన అనుకూల సాఫ్ట్వేర్ కంపెనీలకు ముడుపులు తీసుకుని అప్పచెప్పారని,
తక్షణమే ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైస్ ఛాన్సలర్లను తక్షణమే బర్తరఫ్ చేయాలని, రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని కాపాడి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని వచ్చే ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో, రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై విద్యార్థుల్లో చైతన్యం నింపడానికి జూలై 8, 9, 10వ తారీఖుల్లో కాకినాడ పట్టణంలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, కాకినాడ పట్టణంలో విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు తరగతుల జయప్రదానికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజకీయ పాఠశాల కరపత్రాలను ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపక్క మధు చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండి రవి, చింతలపూడి సునీల్, జిల్లా నాయకులు వెంకట్, మోహన్ దుర్గా, రవితేజ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి జిల్లా కోశాధికారి కె బోడకొండ క్లాసులకు తన సంఘీభావం ప్రకటించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి, సిబిఎస్ఈ పూర్తి చేసిన విద్యార్థులు తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దేశవ్యాప్తంగా మొన్న జూన్ 12వ తారీఖున రిజల్ట్స్ కూడా వాళ్ళు జూన్ 4వ తారీఖు రిలీజ్ చేశారు. జూన్ 4 విడుదల చేసిన, ఎన్టీఏ విడుదల చేసిన నీటి పరీక్షా ఫలితాలలో గతంలో ఎన్నడూ లేనంత పద్ధతుల్లో 67 మంది విద్యార్థులకి 720 మార్కులకి 720 మార్కులు రావడం, అందులో హర్యానా రాష్ట్రంలో ఒకే సెంటర్ నుంచి 6 విద్యార్థులకి 100% రావడాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఎందుకంటే గతంలో ఒకరి ఇద్దరికి అవుట్ ఆఫ్ వచ్చాయి, 720 వచ్చాయి. కానీ ఈరోజు పేపర్ లీకేజ్ వలన, లేకపోతే ఆ సెంటర్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడం వలన ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈరోజు మేము భావిస్తున్నాం. అందుకోసమనే గత వారం రోజులుగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిని అడుగుతూ ఉంటే కూడా ఏమాత్రం కూడా ఈరోజు పుట్టు తడుపు చర్యగా నిన్న కమిటీ ఒకటి వేశారు. ఈరోజు అటువంటి కమిటీలు కాదు, ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం, నీట్ పరీక్ష ఫలితాలు పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. అదే పద్ధతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతూ ఉన్నది. గతంలో ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యూనివర్సిటీల యొక్క ప్రతిష్టను మసకబారుతుంది, యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసింది, విశ్వవిద్యాలయం యొక్క రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసినటువంటి ఈరోజు గతంలో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాం, గతంలో మీరు విశ్వవిద్యాలయంలో 2000 నుంచి ఇంత వరకు ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయడం లేదు. సుమారుగా 4800 టీచింగ్, నాన్ టీచింగ్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, ముఖ్యంగా మీరందరూ కూడా చూశారు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ ఈరోజు యూనివర్సిటీలో కార్యకలాపాలు కానీ, విద్యార్థుల సంక్షేమం కానీ, లేకపోతే యూనివర్సిటీలో పరిశోధనలకి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడం కానీ, వీటన్నింటినీ కూడా పూర్తిగా గాలికి వదిలేసి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈరోజు పునరావాస కేంద్రాలు వాళ్ళు ఏర్పాటు చేశారు. తక్షణమే విశ్వవిద్యాలయాలని పూర్తిగా కూడా వాటిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. అదే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీజీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతా ఉన్నారు. కామన్ పీజీ ఎంట్రన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్, ఈరోజు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యూట్ నిర్వహించడం వలన విశ్వవిద్యాలయాల్లో ఈరోజు అడ్మిషన్స్ సంఖ్య కేవలం 30% పడిపోయింది గతంలో. ఈరోజు ఇప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి ఎవరైతే వస్తారో అధికారులు, వారు తక్షణమే ఆయా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేదానికి యూనివర్సిటీలు స్వయంగా వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని మేము కోరుతాం. అదే పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఎవరు ఉన్నారు, ప్రొఫెసర్ హేమారెడ్డి అనేక అక్రమాలు చేశారు. గత 5 సంవత్సరాలు అతనే హైరిస్క్ చైర్మన్ గా ఉన్నారు. ఈరోజు డిగ్రీ విద్యార్థులకి ఇంటర్న్షిప్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్నింటి కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టెండర్ల
వాడుకున్నా తమ అనుకూలంగా వాటికి 150 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించే వాళ్ళకి తీసుకొని వాళ్ళకి అన్ని కూడా దరిదాపు రాష్ట్రంలో మీరు అంతా ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, LMS ప్రోగ్రామ్ అన్ని కూడా తమ వర్గం వాళ్ళకి ఈరోజు చేశారు. అదే బదులు ఇది ఒక్కటే కాదు, ఈరోజు అనేకమైన ప్రైవేట్ యూనివర్సిటీకి అన్నిటి కూడా ఆమోదం తెలిపాడు. ఇక్కడే కాకినాడ యూనివర్సిటీలో కానీ, గోదావరి జిల్లాలో మరొక యూనివర్సిటీ కానివ్వండి, అన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఈరోజు బిల్లులన్నీ కూడా పాస్ చేశాడు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీని వాళ్ళకి డొనేషన్ల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసుకోమని, వాళ్ళకి యథేచ్ఛగా ఫీజులు వసూలు చేసుకోమని చెప్పేసి ఈరోజు వాళ్ళకన్నిటి కూడా వారి దగ్గర ముడుపులు తీసుకొని ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చేశారు. తక్షణమే ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి రిజైన్ చేసి అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి ఫైల్ అన్ని కూడా మాయం చేసిపోయాడు. తక్షణమే మా ఆఫీసులో ఫైల్ అన్ని మాయం కాకుండా అక్కడ కాపలా కాసి అక్కడ విచారణ జరిపించే ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చేసినటువంటి అక్రమాలపై నిజాలని నిగ్గు తేల్చాలని చెప్పేసి రాబోయే ప్రభుత్వాన్ని కోరుతాను. ఇదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ AISF రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా తరగతుల్ని జూలై 8, 9, 10వ తారీఖుల్లో కాకినాడ పట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఈరోజు దేశంలో కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి నూతన జాతీయ విద్యాలయంలో ప్రభుత్వ విద్యారంగం కుండిపడుతోంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా జీవో నెంబర్ 117, 118 వల్ల ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. 107, 108 వల్ల మెడికల్ కాలేజీలో సీట్లు పోతా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి రూపకల్పన చేయడానికి ఈ క్లాసులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉన్నటువంటి ఈ జూలై 8, 9, 10వ తారీఖుల్లో కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణార్థులని అందరూ కూడా సహకరించాలని, ఇటువంటి విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సహకరించి ఈ క్లాసులు జయప్రదానికి మీరందరూ కూడా తోడ్పాటు అందివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భగత్ సింగ్ వారసులు, సేగువేర బిడ్డలు, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన ASF క్రియాశీలక కార్యకర్తలు మన కాకినాడ వస్తున్నారు. వీరికి మాజీ విద్యార్థి సంఘం లీడర్గా ఒక స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా జూలై 8, 9, 10 తేదీల్లో కాకినాడ జిల్లా కేంద్రం సూర్య కళామందిరంలో 3 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉన్నాయి. మరి మీకు తెలుసు, కాకినాడ జిల్లా అంటేనే రాష్ట్రంలో ఒక విద్యా నిలయంగా ఉన్న జిల్లా. మల్లాడి సత్యనారాయణ నాయకుల దగ్గర నుంచి అనేక మంది విద్యావేత్తలు ఇక్కడ స్కూల్స్, కాలేజీలు నడిపారు. అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న విద్యార్థుల యాజమాన్యాలు అన్ని వర్గాల మధ్య కూడా ఈ రాజకీయ, విద్యా, వైద్య, సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, AIYF మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రాగంపేట ఆల్ఫా లా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో కాకినాడ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు MD హలీం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MPC రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పాల్గొనగా, గౌరవ అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్తఫా, కోశాధికారి వలియా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్సేన్, రవి, సమర్పణ కుమార్ పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు రజాక్ జిల్లా కార్యక్రమాలను పరిశీలించి సభ్యులను అభినందించారు. తదనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ సిటీ క్యాడర్ సభ్యులను ఆహ్వానిస్తూ MPC కండువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం కుల, మత, వర్గ విభేదాలతో పేదరికంతో సతమతమవుతుందని, ప్రజలకు కావలసిన విద్య, వైద్యం అందుటలేదని, శాంతి, న్యాయం అందించుటలో రాజకీయ నాయకులు విఫలమవుతున్నారని, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల ఒక నూతన ప్రణాళికతో ప్రజాసేవ కొరకు కృషి చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు హలీం మాట్లాడుతూ, గత సంవత్సరం ఎన్నో ప్రజా సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరించామని అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య విషయాలపై అనేక అవగాహన సదస్సులను పాఠశాలల్లోనూ, కాలేజీల్లోనూ నిర్వహించడం జరిగిందన్నారు. MPC చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తరువాత రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్తఫా మాట్లాడుతూ, తాను స్పాట్ న్యూస్ ఎడిటర్ని అని, మీడియా ద్వారా మన సమస్యలను సులభంగా అధికారులకు, రాజకీయ నాయకులకు చేరదీయవచ్చునని, జరుగుతున్న అన్యాయములను, అక్రమాలు అరికట్టవచ్చునని తెలుపుతూ ప్రత్యేకంగా MPC కొరకు స్పాట్ న్యూస్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు ఇమా మొహిద్దీన్, అనుపమ, గిరిజ, అబ్దుల్లా, కలీం, సహేరా, మంగ, రామి జున్నీసా, అల్లావుద్దీన్, వెంకటలక్ష్మిలు, కాకినాడ సిటీ సభ్యులు గౌస్ మొహిద్దీన్, ఇబ్రహీం, ఫారూక్, రామకృష్ణ, అజహర్, అన్సర్ అలీ, షాకిర్, రియాస్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు షేక్ అబ్దుల్ రజాక్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను సంస్థాగత సమావేశానికి కాకినాడకు వచ్చేశాను. ఇక్కడ జిల్లా కమిటీ, నగర కమిటీని వేయడానికి వచ్చేశాను. ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలను ఒక దిశానిర్దేశం చేయాలని, అలాగే సామాజిక స్థితులు, రాజకీయ స్థితులు, ప్రస్తుత భారతదేశ పరిస్థితి, మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది మన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగలిగాము. ముఖ్యంగా ఈరోజు దేశ మరియు ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగము, అలాగే అస్థిరత్వము, సామాజిక సమతులన రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని దూరం చేయాలి. వాటికి ముఖ్యంగా ఎంపీజే కార్యకర్తలు నడుం బిగించాలి. అలాగే శీలపై దౌర్జన్యాలు, అగౌరవపరచడము వాటిని నిర్మూలించాలి. అలాగే ఆర్థిక సమానత్వం లేకపోవడము, కొందరి దగ్గరే డబ్బులు సమకూర్చడము, చాలామంది పేదలు కావడము, అటువంటి ఆర్థిక విధానాల గురించి మనము దూరం చేయాలి. అలాగే న్యాయ వ్యవస్థ సరళంగాను ఒక పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఒక వారధిలాగా ఎంపీజే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజల ముంగిట తీసుకెళ్లి వాటిని వారి హక్కుగా, ఒక భిక్ష కాదు, ఒక హక్కుగా వారిని అందించేందుకు, వారి దగ్గర తీసుకెళ్లేందుకు ఎంపీజే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రయత్నాలను శాఖల రూపంలో, కార్యకర్తల రూపంలో పనిచేస్తూ ముందుకెళ్తుంది. దీనికి అందరూ భాగస్వాములు అయి దీనికి విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ హలీం. నేను కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను, ఎంపీజీ అధ్యక్షులుగాను. ఈరోజు మనం జిల్లా కమిటీ క్యాడర్ మీటింగ్, అలాగే కాకినాడ సిటీ కమిటీ క్యాడర్ మీటింగ్ మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఏ రజాక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మన 50 వార్డుల్లో ఉండే వార్డు ఇన్ఛార్జీలు, అలాగే వార్డు మెంబర్లు సమక్షంలో ఇవన్నీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు అంతా కూడా ప్రణాళిక రూపొందించడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మన అధ్యక్షులు వారు సూచించారు. ఆయన కూడా ఒక ప్రణాళిక రూపొందించి పంపిస్తా అన్నారు. దాని ప్రకారం మనం అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పేద ప్రజల కోసం, సమాజ సేవ కోసం ఈ ఏర్పడిన మతేతర, రాజకీయేతర మన సంస్థ మన ఎంపీజే. కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పంతో ఉన్నాము. ధన్యవాదాలు. మార్కాపురం నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ బిఈజీ ప్రసన్న కుమార్ పదవి విరమణ మహోత్సవం సోమవారం రాజమహేంద్రవరం, బొమ్మూరులో ఘనంగా నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గల ఆయన విద్యార్థులు, మిత్రులు, బంధువులు ఆయన సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సాధారణ ఉపాధ్యాయునిగా తన కెరీర్ని ప్రారంభించిన ప్రసన్న కుమార్ నిబద్ధత, క్రమశిక్షణ, కార్యదక్షతతో అందరి మన్ననలు పొందగలిగారని అన్నారు. తన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో విద్యార్థులకు, పాఠశాలలకు మేలు జరుగుతుందన్నప్పుడు రాజీ పడకుండా పనిచేశారని అన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను సైతం ఎదిరించేందుకు వెనకాడని వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు. ఆయన అలవర్చిన క్రమశిక్షణ, విద్యాభ్యాసంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకున్నారని అన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సేవలను అందించాలని పలువురు కోరారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ దంపతులను అడ్డతీగల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు దుస్సాల్వా, పూలమాలలు, సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు.
తన పదవి విరమణ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు, డిఈ అంజయ్య, పాడేరు ఎస్పీ కార్యాలయ సూపరింటెండెంట్ చక్రారెడ్డి, మార్కాపురం నవోదయ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి, పలువురు హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అర్జులు భవానీ గారు, అనురాధ గారు, సువర్ణ గారు వచ్చారు. అది సార్ ఇచ్చినట్టుగా నన్ను గౌరవించి వారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వారు 1 by 1 మీరు మేడం ఒకసారి ఆయన బంగారు మీరు ఆ టైంలో ప్రశ్న ఎవరన్నారు? ఎంత మేము ప్రయాసపడి చూడండి ఒకసారి ఏమన్నా చూడండి ఏమన్నా ఇదే చూడండి ఒకసారి కెమెరా చూడండి ఒకసారి రెడీ సార్ కొంచెం బ్యాక్ ఉండండి. సార్ ఒకసారి వెయిట్ స్మైల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మా గురువర్యులైనటువంటి ప్రసన్న కుమార్ వారి యొక్క పదవీ విరమణ సందర్భంగా మా ఏపీఆర్ పాఠశాల నుంచి సుమారుగా 50 మంది విద్యార్థులందరూ కూడాను ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. వారి వల్లనే ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడాను ఉపాధ్యాయులుగా గాను, నేనైతే ఒక డిఈఓగా పనిచేస్తా ఉన్నాను, కొంతమంది ఇంజనీర్లుగా పనిచేస్తా ఉన్నారు, రకరకాల స్థాయిల్లో మంచి స్థాయిల్లో ఉన్నారు. ఆయన యొక్క అభిమానంతో మేము ఈ రోజు ఖచ్చితంగా ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడాను రావాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. గ్రాండ్ సక్సెస్ గా చాలా చక్కగా జరిగింది. మరి ఈ సందర్భంగా వారి యొక్క శేష జీవితం మరి వారి నమ్మే దేవుడైనటువంటి వారికి ఖచ్చితంగా మంచి సుఖ సంతోషాలని అష్టైశ్వర్యాలని ఇవ్వాలని ఈ రోజున మనస్ఫూర్తిగా మా ఏపీఆర్ స్టూడెంట్స్ తరఫున అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ జరిగినటువంటి కార్యక్రమంలో నా విద్యార్థుల యొక్క సమక్షంలో నా యొక్క ఈ పదవీ విరమణ దినోత్సవం జరుపుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఒక ఉపాధ్యాయుడికి సంపత్తి లేకపోతే ప్రాపర్టీ ఏంటంటే ఆయన ఎంత మంది విద్యార్థులను అభిమానులుగా చేసుకున్నారో అదే ఒక ప్రాపర్టీ లాంటిది. ఆ యొక్క దీంతోనే ఈరోజు నేను ఎక్కడో ప్రకాశం జిల్లాలో రిటైర్ అయ్యాను. ఎన్నో సుమారుగా 3 ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలో పనిచేసి, ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4 జిల్లాలు, తెలంగాణలో 1 జిల్లా, ఖమ్మం జిల్లాలో పనిచేసి ఉన్నప్పటికీ ఇక్కడే పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఒక టీచర్గా, ఒక హై స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్గా నా యొక్క దాని ప్రయాణాన్ని ప్రారంభించింది ఏపీఆర్ స్కూల్ అడ్డతీగల్లో. నా విద్యార్థులు వాళ్ళే నా యొక్క నా ఫస్ట్ బ్లడ్ ఆఫ్ మై టీచర్, ఎనర్జీ ఆఫ్ ఎ టీచర్. అది నేను దీనిని ఇంతవరకు కూడా నేను కాపాడుకోగలిగాను కనుకే ఈరోజు నాకు వారి ద్వారా ఇంతటి ఘన సన్మానం నాకు జరిగింది. ఇది సన్మానం అని కాదు, నాకు ఇంకనూ బాధ్యతను అప్పచెప్పారు. రాబోయే దినాల్లో వారి యొక్క ఉద్దేశానికి అనుగుణంగా సమాజంలో ఇంకా ముందుకెళ్తూ విద్యార్థులకు గవర్నమెంట్లో చదివే పిల్లలకే సర్వీస్ చేయాలన్నదే కూడా నా కోరిక. నా యొక్క స్నేహితులు కూడా అదే అడిగారు, అదే చేయాలని అనుకుంటున్నాను. నా వెనకుండి నాతో ఉన్నటువంటి నా ఉపాధ్యాయ వర్గం వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతోనే ఇంత మంచి ఉపాధ్యాయుడిగా నేను తయారు కాబడినాను. మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం వారికి కూడా నాకు ఇంత 38 ఏళ్ల పాటు సర్వీస్ చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండిట్లో కూడా నేను సర్వీస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ కు 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన వాహన డ్రైవర్స్. కాకినాడ జిల్లా సామర్లకోటలో గల రాక్ సిరామిక్స్ లో గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగింపు ఆపాలి. బాధిత ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన. పలు అనుమానాలకు తావిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విడుదల చేస్తున్న నీట్ పరీక్షా ఫలితాలు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.